ఆ భాగ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని దాసులంగా మేము బ్రతిమలాడుతున్నాం. ప్రభు కూడా మిమ్మలను ఆ విధంగా ఉండాలని, మిమ్మలను భాగ్యవంతులుగా చేయాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. మరి మీ ఇష్టం, అది ఇంకా నిర్ణయం మీదే. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? నా భాగ్యాన్ని నీకు ఇస్తాను, నీవు స్వతంత్రించుకో అని ఈ రాత్రి ఎవరింకా రక్షణ పొందలేదో వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువుకు నా హృదయం ఇస్తాను, ఆయన నా హృదయంలో చేర్చుకుంటాను అని మీరు ఇష్టపడితే చాలు. ప్రభు నాలోనికి రండి అని మీరు ఆహ్వానిస్తే చాలు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తే చాలు, రక్షణ కలుగుతుంది. వెరీ సింపుల్. అదేం పెద్ద పెద్ద పాఠం ఏం లేదు, గంటసేపు మెసేజ్ ఏం లేదు. ఓన్లీ వన్ వెర్స్. అది ఏంటి? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటాం. మనం అందరం ఒప్పుకుంటున్నాంగా, లేకపోతే ఎక్కడికి రాంగా?